రాజు విషయంలో ఊహించని ట్విస్ట్ రాబోతుందంటే అవునని తెలుస్తుంది. అయితే రాజు తెచ్చుకుని పెంచుకుంటున్న ఆ బాబు ఎవరు? ఆ బాబు తల్లి ఎవరు? ఈ విషయాలన్నీ తెలుసుకోవడం కోసం కావ్య చాలా ప్రయత్నిస్తోంది. అయితే అసలు విషయమే తెలియకుండా కొడుకుని దూరం పెట్టి, కొడుకుకి సర్వాధికారాలని దూరం చేసేసి, ఇంట్లోనే వెలివేసేసి ఇక ఇక అపర్ణ చాలా అంటే చాలా ఎక్కువగా అతన్ని ద్వేషిస్తుంది. కానీ రాజ్‌ని అర్థం చేసుకుంది మాత్రం కావ్య అనే చెప్పాలి. అందుకని ఈరోజు తన 10థ్ క్లాస్ ఫ్రెండ్స్ అందరి ముందు తన పేరు కావ్య కానీ, నేను ముద్దుగా కళావతి అని పిలుస్తానని, తను ఎక్కడ కోల్పోయిందో అక్కడి నుంచి ఎలా కోలుకోవాలో తెలుసుకుంటుంది గానీ, ఎప్పుడూ కూడా తను బాధపడదు అంటూ తన స్థాయిని, తన గౌరవాన్ని నెక్స్ట్ లెవెల్‌కి పెంచుతాడు రాజ్. అయితే అది విని కావ్య కూడా చాలా షాక్ అయిపోతుంది. కానీ బాబు విషయంలోనే ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. అటు అపర్ణకి చెప్పడు, కుటుంబ సభ్యులకి చెప్పడు, ఇటు కావ్యకి చెప్పడు. అయితే ఇప్పుడు ఈ ఎపిసోడ్ మనం చూసాం కదా! రేపటి ఎపిసోడ్‌లో ఏం జరగబోతుంది అంటే, ఆ వెన్నెల అనే మనిషి వచ్చేస్తుందనమాట. అయితే వెన్నెలని చూసిన తర్వాత అక్కడ రాజ్‌కి, ఆ వెన్నెలకి, ఆ బిడ్డకి సంబంధం లేదన్న విషయం తేలిపోతుంది. అందుకనే రాజ్ కూడా కంగారు పడతాడు. అసలు విషయం ఏంటి అంటే, ఆ వెన్నెలకి, రాజ్‌కి సంబంధమే లేదు. వెన్నెల అనే అమ్మాయి 10థ్ క్లాస్‌లో ఎప్పుడో ఉన్నప్పుడు రాజుని ఇష్టపడుతుందంతే. ఏదో చిన్న చిన్న క్లాసుల ప్రేమలు అంతే కానీ, సీరియస్‌గా వాళ్ళు ప్రేమించుకోరు, పెళ్లి చేసుకోరు, బిడ్డని కనరు, ఏ సంబంధము ఉండదు. అయితే ఆ విషయం తెలుసుకున్న తర్వాత కావ్య మనసు కుదుట పడుతుంది. కానీ ఇంతకీ ఆ బిడ్డ ఎవరు అనే విషయంపై మళ్ళీ కథ మొదటికొస్తుంది. వెన్నెల కోసం ఇంత పార్టీ ఏర్పాటు చేస్తారు కానీ, ఆ వెన్నెలనే ఆమెకి అక్కడ రాజ్‌కి సంబంధం లేదన్న విషయం తెలుసుకున్న కావ్య ఇక కుప్పకూలుతుంది.